audio jungle. సెల్ ఫోన్స్ ఒకప్పుడు 20 రూపాయలు 20,000 రూపాయలు ఉంది. టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ఇప్పుడు 2,000 రూపాయలకు వచ్చింది, ఇంకా తక్కువకు వస్తూ ఉంది. ఒకప్పుడు మనం లైన్స్ కూడా డబ్బులు కట్టేవాళ్ళం, ఇప్పుడు లైన్స్ కూడా ఫ్రీగా వచ్చేసే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను, మంత్రి చెప్పాడు. టెక్నాలజీ ఎందుకు పెరిగింది అని అంటే డిక్లైన్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ సోలార్ సెల్స్ యొక్క విలువ తగ్గింది. ఎక్కువ అదే మాదిరిగా మాడ్యూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి. ఎకానమీ ఆఫ్ స్కేల్ వచ్చింది. వీటన్నిటి వల్ల ఆటోమేటిక్గా ఇయర్ బై ఇయర్ తగ్గుతూ వచ్చింది. దీనివల్ల కాస్ట్ బాగా తగ్గింది. సోలార్ ఎనర్జీలో వన్ టైం ఇన్వెస్ట్మెంట్, థర్మల్ ఇన్వెస్ట్మెంట్లో బొగ్గుతో కరెంట్ తయారు చేయాలని 2 ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్విప్మెంట్ మెషినరీ, వేరియబుల్ కాస్ట్ కోల్, మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక్కసారి సోలార్ కానీ పెట్టిన తర్వాత 25 ఏళ్ళు మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లేదు. మనుషులుండి ఆపరేట్ చేసుకొని ఆ ప్యానల్స్ క్లీన్ చేసుకుంటామంటే కరెంట్ వస్తూ ఉంటుంది. వర్షాలు పడినప్పుడు కరెంట్ తగ్గుతుంది, వర్షాలు లేనప్పుడు కరెంట్ ఎక్కువ వస్తుంది, ఎండ కరెక్ట్గా ఉంటే వస్తుంది. ఇది వెరీ క్లియర్గా. మూడోది ఇతను కావాలని పెట్టింది 5 ఫర్మ్సే ఉన్నాయి, 70% అది వర్క్ వాళ్ళకే ఇచ్చేసారని చెప్పి మాట్లాడాడు. ఆయన చెప్పింది మెజారిటీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలో జరగలేదు, ముందు కూడా జరిగాయి. అవన్నీ కూడా వాళ్ళు అక్విజిషన్ చేసుకున్నారు చట్ట ప్రకారం, దాంట్లో తప్పు లేదు. వాళ్ళది తీసుకుంటే నువ్వు కావాలని చెప్పి మాట్లాడేవని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడాడు. నిన్న కూడా మీరు చూశారు, ప్యారిస్లో ఒప్పందం చేశారు. అందరూ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలంటే కంపల్సరీగా దీనికి పోవాల్సిందే అని మొత్తం చెప్పే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు యుఎన్ చూశారు, ఒక అమ్మాయి 16 సంవత్సరాల వయసు అమ్మాయి అందరినీ కడిగేసే పరిస్థితికి వచ్చింది. మీ స్వార్థంతో గ్రైటా థెన్బర్గ్ ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు సమస్య పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యారు. మా తరాన్ని మీరు మోసం చేస్తున్నారు, నిండా ముంచేస్తున్నారు, మీ వల్లే పర్యావరణం సర్వనాశనం అవుతుంది, మీకెంత ధైర్యం, మిమ్మల్ని ఎంత మాత్రం క్షమించమని చాలా స్పష్టంగా నిలదీసే పరిస్థితికి వచ్చింది. ఎవరిని? మోడీ, అక్కడ ట్రంప్, ఇంకా మిగిలిన ప్రపంచంలో ఉండే అందరు అధినేతల్ని మీకెవరిచ్చారు ఈ హక్కు? మేము పర్యావరణాన్ని నాశనం చేసి మేము ప్రాణాలు చంపుకోవాలన్నా, అనారోగ్యంతో బతకాలని అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకప్పుడు 16 రూపాయలు సోలార్ ఎనర్జీ, అలాంటిది 3 రూపాయలకు 200 రూపాయలకు వచ్చిందంటే సక్సెసివ్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక లీడర్గా తయారయ్యాం. 21% బదులు 17% బదులు 23% చేశామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇది కూడా ఇచ్చారు. మీరు ఆర్పిపిఓ ఈ సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ మీకు మిక్స్ సోలార్ ఎనర్జీ ఉండాలి, ఒకవేళ దానికంటే ఎక్కువ చేస్తే మీకు ఇన్సెంటివ్ ఇస్తాం, తక్కువైతే మీకు పెనాల్టీ వేస్తాం. ఈరోజు మనం చేసిన నిర్ణయం వల్ల కాస్ట్ తగ్గింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనదర్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు, దీనివల్ల ఇంకా కాస్ట్ తగ్గుతూ ఉంది, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ తీసుకుంటే మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కడాన ఎంత ధైర్యం ఉండాలో నాకైతే అర్థం కాల. అధికారులు ఈ అధికారులు చూస్తే ఒకసారి బాధేస్తుంది. ఈ అధికార యంత్రాంగం 3 ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఒక పక్క శ్రీకాంత్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకొక పక్క అజయ్ కలాం అడ్వైజర్, ఇంకొక పక్క రమేష్, 3 పెడతారు.
ముగ్గురు పెట్టి ఏమంటారు వీళ్ళు? ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చారు. మొత్తం ఒక అలిగేషన్స్ అన్నీ పెడుతూ ప్రభుత్వం పైన, గడిచిన ప్రభుత్వం పైన అలిగేషన్స్ వీళ్ళు పెట్టేది. వీళ్ళకి ఎవరిచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ అధికారం కూడా, మీరు ఒక అధికార యంత్రాంగం ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఫ్యాక్ట్స్ని తప్పు చేసి తప్పుడు ఫ్యాక్ట్స్ ఇచ్చి చెప్పడం నేరం. మీకు అధికారం ఎవరు ఇవ్వాల. అలాంటి తప్పుడు రికార్డులు చెప్పి ప్రజల్లో గడిచిన ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే ఇంప్రెషన్ క్రియేట్ చేసి వీళ్ళే మళ్ళీ మాట్లాడుతూ ఇవన్నీ కరెక్ట్ చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తాం అనే విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడిన దాంట్లో గార్బ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ పర్చేస్ ఆబ్లిగేషన్స్ ఆర్పిపిఓ ఆఫ్ 5%, ఏపీ ప్రొక్యూర్డ్ అబౌట్ 23% వెరీ హై కాస్ట్ రెన్యూవబుల్ పవర్. ఎవరు చెప్పారు? మీ దగ్గర రికార్డ్స్ లేవా? రికార్డ్స్ ఉంటే ఎందుకు వెరిఫై చేసుకోలేదు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడడానికి మీకు ఎవరి అధికారం ఇచ్చారు? క్లియర్ కట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైమ్ అండ్ అగైన్ పంపిస్తున్నారు. 18, 19కి 17%, 21, 22కి 21%. అలాంటిది 5% అని చెప్పడానికి మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ ధైర్యం ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? అదే మాదిరిగా ఇన్సెంటివ్ ఇస్తారు. మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసుకున్నారు, మీ దగ్గర గవర్నమెంట్లో రికార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ జనరేట్ చేస్తే ఈరోజు 3 రూపాయలకే వస్తుంది. రాబోయే రోజుల్లో ఎంత పవర్ కావాలన్నా సోలార్, విండ్కే మనం పోగలిగితే ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ధర తగ్గుతుంది, వినియోగదారులకు డబ్బులు ధర తగ్గుతుంది, డిస్కాములు సిక్కయ్యే పరిస్థితి ఉండదు. తద్వారా మనం అనుకున్నటువంటి పొల్యూషన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తుంది. అలాంటి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా 5 ప్రొడ్యూసర్స్కే ఇచ్చామని మాట్లాడతారు. మీ దగ్గర రికార్డ్స్ పెట్టుకున్న తర్వాత అవన్నీ వెరిఫై చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. ఇంకొక పక్కన మీరు చూస్తే స్టేట్ మేడ్ పర్చేసెస్ బియాండ్ ఆర్పిపిఓ నేను చెప్పాను. ఇది కాకుండా వీళ్ళు ఆఫ్ ది 221 PPAs in wind energy, more than 70% of about 40,000 crores value of PPAs signed after 2014 benefited only 5 players. మినిస్టర్ మాట్లాడినప్పుడే దానికి సమాధానం చెప్తారు, వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన యాజ్ పార్ట్ ఆఫ్ ది స్కామ్ కుంభకోణం, వీళ్ళు మాట్లాడతారు కుంభకోణాన్ని గురించి. యాజ్ పార్ట్ ఆఫ్ ది స్కామ్, in order to procure this power at high cost, the then decision makers also introduced must-run condition as an incentive. ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచమైన ఆలోచనలు అంటే, వాళ్ళు చెప్పితే వీళ్ళు యాక్ట్ చేయడం. ఇది ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ 2010. ఇందులో చాలా స్పష్టంగా మస్ట్ రన్ క్లాస్ ఉంది. ఆ మస్ట్ రన్ క్లాస్లో సిన్స్ వేరియేషన్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ రన్ ఆఫ్ రివర్ పవర్ స్టేషన్ షల్ లీడ్ టు spillage, this shall be treated as must run stations. All renewable energy power plants except for biomass power plants with installed capacity of 10 megawatts and above and non-fossil fuel based cogeneration plants whose tariff is determined by the CERC shall be treated as must run power plants and shall not reject to merit order dispatch principles. ఇంత స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ని అమలు చేసామనే విధంగా
వీళ్ళు తప్పుడు సంకేతాలు ఇచ్చి కావాలని ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం, మీకు ఎవరు ఈ అధికారం ఇచ్చారో వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మాట్లాడతారు, గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ constitute an expert committee on power and also cabinet subcommittee to inquire into the serious irregularities. Once the committee give their report, our government will examine the criminal angle and appropriate legal action will be initiated against those responsible. మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని మీరు మాట్లాడతారా? ఇర్రెగ్యులారిటీస్ అని మీరు మాట్లాడతారా? అదే మాదిరిగా parallelly high level negotiation committee is also, that is okay. Lastly ఏమంటాడు, these high cost renewable power purchase agreements done with a modified intent. అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఇది ఒక ఉదాహరణ. ఇంకొక పక్కన మీరు చూస్తే గ్యాస్ విషయం చెప్పారు, నేను ముందే కౌంటర్ చేశాను, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ, మీకేం సంబంధం లేదు, మీరు లేనిపోయిన ఆరోపణలు చేశారని చెప్పి ఆ రోజు చెప్పాను, ఈరోజు ఉంది. ఇంకొక పక్కన చూస్తే వీఆర్ పెయిన్డ్ బికాస్ రాదర్ దెన్ అప్రిషియేటింగ్ ది సీఎం ఫర్ ట్రయింగ్ టు వీడ్ అవుట్ కరప్షన్ ఈజ్ బీయింగ్ క్వశ్చన్డ్ టు ట్రై టు స్టాప్ దిస్ బ్లీడింగ్ ఆఫ్ అవర్ ప్రీషియస్ స్టేట్ రిసోర్సెస్ ఫర్ ది ఫైనాన్షియల్ గెయిన్ ఆఫ్ ఎ few people. Our government is deeply committed to protecting and promoting the interest of investors and rule of law through transparent policies and sustainable power prices. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ముఖ్యమంత్రి గారికి సర్టిఫికేట్ ఇస్తారు, ఆనెస్ట్ ముఖ్యమంత్రి, కరప్షన్ కంట్రోల్ చేస్తున్నాడు. 43,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగి సిబిఐ 11-12 ఛార్జ్ షీట్లు వేసి ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు పోయి వచ్చే వ్యక్తికి మీరు సర్టిఫికెట్ ఇచ్చి పరువు కోసం లేకుంటే రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళపైన బురద జల్తారా మీరు? మీకు ఎక్కడుంది ఎవిడెన్స్? డైరెక్ట్గా ఇవ్వడం పుచ్చుకోవడం ఆ రోజు జరిగాయి. దానిపైనే సిబిఐ ఎంక్వైరీలో మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అలాంటిది మీరు ఈ రాష్ట్రాన్ని కాపాడతారు. మీరు తప్పుడు సమాచారం, ఈ పేపర్ అంతా తప్పుడు సమాచారం. దీనికి నేను అడుగుతున్న ఈ ఆఫీసర్ని సమాధానం చెప్పమని. మినిస్టర్ లెటర్ రాశాడు, కోర్టు కొట్టేశారు, మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడారు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి. ఆర్ అదర్వైజ్ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దే ఆర్ నాట్ ఎంపవర్డ్, దే ఆర్ నాట్ ఆథరైజ్డ్. ఇంత మనుపు కూడా ఇదే విధంగా అత్యున్నతమైన ఉత్సాహం చూపించారు. వాళ్ళంతా జైలుకు పోయారు, ఇంకా కూడా సిబిఐ ఎంక్వైరీలో ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చట్టం, సర్వీస్ రూల్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, డిసిప్లిన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. తప్పు చేయని వాడు భయపడవలసిన అవసరం లేదు. కానీ ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా తప్పే. మీరు అలాంటి తప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దర్ సర్వీస్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఒత్తిడి తేవచ్చు, ఆ రోజు కూడా ముఖ్యమంత్రి కాపాడాల. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం అనేది అందరికీ ఒకటిగా ఉండాలి. చట్టాలను లెజిస్లేచర్ చేస్తే ఆ చట్టాన్ని అమలు చేసేది సెక్రటరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చట్ట ఉల్లంఘన జరిగినా ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మీరే బాధ్యులవుతారు, మీరు తప్పించుకోలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా క్లియర్గా పీపీఏ పాత్ర కూడా ఏ విధంగా చేస్తారో కూడా మంత్రి క్లియర్గా చెప్పాడు. 2003 ఎలక్ట్రిసిటీ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యుత్ కొనుగోలులో ప్రభుత్వ పాత్రను లేకుండా చేయడమే. ఏపీఈఆర్సీ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధన ప్రకారం ఈ ఒప్పందాలను పర్యవేక్షిస్తుంది. విండ్ పవర్ని కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం ఫీడ్ ఇన్ టారిఫ్ గాను, సోలార్ పవర్ని ఎన్టీపీసీ సోలార్ పవర్ కార్పొరేషన్ వారి టెండర్ల ద్వారా ధర నిర్ధారణ చేస్తారు. ఇది ప్రాంతానికి మారుతుంది, రాష్ట్రానికి మారుతుంది. దానికి కారణం అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల
ఇవన్నీ మారే పరిస్థితికి వస్తుంది. అదే మరిగా టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పుడు 2018లో ధరలు తగ్గేటప్పుడు మేమే ఆ రోజు ఆలోచించాం. ఆ రోజు డిస్కమ్లు ఏపీఆర్సీకి పిటిషన్ వేశాయి. అది కూడా ఓపీ నెంబర్ 17/2019 వేశారు. అది వేస్తే సెప్టెంబర్లో వేశారు. అది వేసిన తర్వాత మీకు అధికారం ఉందా, మీరు లీగల్గా కూడా వెరిఫై చేసి ముందుకు రమ్మంటే మన వాళ్ళు లీగల్గా ఫైల్ చేశారు. అప్పుడు కోర్టుపై స్టే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విషయమే చెప్పారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.